హలో ఫ్రెండ్స్. మీకు తెలుసా? మన టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఎంత వసూలు చేసాయి? అదే విధంగా ఆ మూవీస్ ఏ ఏ సంవత్సరంలో రిలీజ్ అయ్యాయన్నది ఈరోజు మనం ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరు ఈ వీడియో ఫుల్ వరకు చూస్తే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు తెలుస్తదనమాట. ఇందులో మనం మొదట చూసుకున్నట్లయితే 'బాహుబలి 2' ఉంటది బ్రో. 'బాహుబలి 2' ఎప్పుడొచ్చిందంటే 2017వ సంవత్సరంలో అయితే వచ్చింది. ఈ మూవీ ఎంత కలెక్షన్ చేసిందంటే 1810.60 కోట్లనైతే వసూలు చేసింది బ్రో. మన నంబర్ 1 ఇండియాలోనే మోస్ట్ ఎక్కువ కలెక్షన్ చేసిన మూవీ ఏదైనా ఉంది అంటే మొదట 'దంగల్' ఉంటుంది. తర్వాత మన 'బాహుబలి 2' ది కంక్లూజన్ అయితే ఉంటుందండి బ్రో. తర్వాత చూసుకున్నట్లయితే 'త్రిబుల్ ఆర్'. 'త్రిబుల్ ఆర్' చూసుకున్నట్లయితే ఈ మూవీ ఎప్పుడొచ్చిందంటే 2022లో వచ్చింది బ్రో. అదే విధంగా చూసుకుంటే ఈ మూవీ ఎంత కలెక్షన్ చేసిందంటే వరల్డ్ వైడ్ 1387.26 కోట్లు వసూలు చేసింది బ్రో వరల్డ్ వైడ్. ఆ నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే 'కల్కి 2898 ఏడీ'. ఇప్పుడు ఈ మూవీ ఎన్నొచ్చిందంటే 2024లో వచ్చింది. అదే విధంగా ఈ మూవీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే రన్నింగ్‌లో ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కొన్ని థియేటర్‌లో అయితే ఇంకా ఆడుతుంది. ఈ మూవీ ఎంత కలెక్షన్ చేసిందంటే 1028-1200 కోట్లు వసూలు చేసిందనైతే అఫీషియల్‌గా అయితే తెలిసింది బ్రో. ఇప్పుడు చూసుకున్నట్లయితే తర్వాత మూవీ 'సలార్'. 'సలార్' మూవీ 2023లో వచ్చింది. ఈ మూవీ 700 కోట్ల వరకు కలెక్షన్ చేసిందని వరల్డ్ వైడ్ వచ్చిన ఇన్ఫర్మేషన్. అదే విధంగా చూసుకున్నట్లయితే 'బాహుబలి: ది బిగినింగ్స్'. ఇది చూసుకున్నట్లయితే 2015లో వచ్చింది ఈ మూవీ. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ మూవీ 600 కోట్ల వరకు వసూలు చేసింది వరల్డ్ వైడ్. ఆ తర్వాత చూసుకుంటే 'సాహో'. 'బాహుబలి: ది కంక్లూజన్' తర్వాత మన ప్రభాస్ గారి మూవీ వచ్చిన ఏదైనా ఒక మూవీ ఉందంటే అది మన 'సాహో' మూవీ. కాకపోతే ఆ విధమైన 'బాహుబలి' అంత బ్లాక్ బస్టర్ తర్వాత ఆ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే అందుకోలేకపోయింది ఈ మూవీ. ఈ మూవీ ఎప్పుడొచ్చిందంటే 2019లో వచ్చింది. అదే విధంగా ఇది 445 కోట్ల వరకైతే వసూలు చేసింది బ్రో. అంటే పర్వాలేదు హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. తర్వాత చూసుకున్నట్లయితే 'పుష్ప'. 'పుష్ప' ఎప్పుడు వచ్చిందంటే 2021లో వచ్చింది. అదే విధంగా ఈ మూవీ తక్కువ బడ్జెట్‌తో వచ్చినా సరే బాగా వసూలు చేసింది. 360 కోట్ల వరకైతే వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది సంపాదించింది భయ్యా. ఆ తర్వాత మూవీ చూసుకున్నట్లయితే 'హనుమాన్'. 'హనుమాన్' గురించి చెప్పుకోనవసరం మామూలు కాదు. చిన్న మూవీగా వచ్చి ఇంత పెద్ద హిట్ అప్పుడెప్పుడో 'మగధీర' వచ్చినట్లే ఇప్పుడు మన 'హనుమాన్' కూడా చెప్పుకోవచ్చు. 'మగధీర' గురించి చెప్పుకుంటే ఆటోమేటిక్‌గా ఈ మూవీ కూడా వస్తుందన్నమాట. అది తక్కువ బడ్జెట్‌తో వచ్చి అంత పెద్ద హిట్ సొంతం చేసుకుంది భయ్యా. మరి చూసుకున్నట్లయితే ఈ మూవీ ఎప్పుడు వచ్చిందంటే 2024లో వచ్చింది. అదే విధంగా 350 కోట్ల వరకు వసూలు చేసుకుంది భయ్యా. ఆ తర్వాత చూసుకుంటే 'ఆదిపురుష్'. 'ఆదిపురుష్' గురించి చాలా తక్కువ మాట్లాడుకోవచ్చు. ఎందుకు అంటే చాలా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు భయ్యా. ఈ మూవీ 2023లో వచ్చింది. అదే విధంగా 300 మూవీకి పెట్టిన బడ్జెట్ 400 కోట్లు చిల్లర పెడితే సారీ 600 కోట్ల బడ్జెట్ పెట్టారు భయ్యా ఈ మూవీకైతే. కాకపోతే మూవీ 350 కోట్ల వరకు వసూలు చేసింది వరల్డ్ వైడ్. నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే 'అల వైకుంఠపురంలో'. ఈ మూవీ 2020లో వచ్చింది. అదే విధంగా ఈ మూవీ ఎంత కలెక్షన్ చేసిందంటే వరల్డ్ వైడ్ 262-280 కోట్ల వరకు వసూలు చేసింది అనేది అఫీషియల్‌గా తెలిసిన న్యూస్ భయ్యా. ఆ తర్వాత చూసుకుంటే 'సైరా నరసింహారెడ్డి'. ఇది కూడా చాలా బాగునే సినిమా. బాగుంటుంది సినిమా కూడా. ఈ మూవీ ఎప్పుడొచ్చిందంటే 2019లో వచ్చింది. అదే విధంగా ఈ మూవీ కూడా ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. పెట్టిన పెట్టుబడి కూడా సరిగ్గా రాలేదు. ఈ మూవీకి 240.6 కోట్లు వసూలు చేసిందని చెప్పుకోవచ్చు భయ్యా. ఆ తర్వాత చూసుకుంటే 'వాల్తేరు వీరయ్య'. ఈ మూవీ చిరంజీవి గారి కెరియర్‌లోని వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు భయ్యా. ఎందుకు అంటే ఈ మూవీ బాగా కలెక్షన్ చేసింది. తెలుసుకునే ముందు ఈ మూవీ ఎప్పుడొచ్చిందో తెలుసుకుందాం. ఈ మూవీ 2023లో వచ్చింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ ఎంత గ్రాస్ సంపాదించిందంటే 236.15 కోట్లయితే వసూలు చేసింది భయ్యా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'రంగస్థలం'. 'రంగస్థలం' గురించి చెప్పుకోవచ్చు భయ్యా. ఈ మూవీ 2018లో వచ్చింది. సుకుమార్ గారి డైరెక్షన్‌లోని లాస్ట్‌లో వచ్చే క్లైమాక్స్‌తోని వేరే లెవెల్‌లో ఉంటది భయ్యా ఈ మూవీ చూసుకున్నట్లయితే. ఈ మూవీ పాన్ ఇండియా కాకపోయినా సరే బాగానే కలెక్షన్ చేసింది. 216 కోట్లయితే వసూలు చేసింది భయ్యా ఈ మూవీ అయితే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'మహర్షి'. మన మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు భయ్యా. ఎందుకు అంటే మన మహేష్ బాబు గారి నుంచి ఏదైనా ఒక సినిమా వచ్చిందంటే పక్కాగా 150 క్రోర్స్ అబోవ్ కలెక్షన్ చేస్తుందని చెప్పుకోవచ్చు గట్టిగాన. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చెప్పే మాట కూడా ఇదే అన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే 'మహర్షికి' ఎంత వచ్చిందంటే ఈ మూవీ 2019లో వచ్చింది. ఈ మూవీ 200 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే సంపాదించింది భయ్యా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'రాధేశ్యామ్'. 'రాధేశ్యామ్' కూడా ఎన్నెన్నో ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చింది. కాకపోతే ఇది కూడా మన బొక్కబోర్ల పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఎప్పుడొచ్చిందంటే 2022లో వచ్చింది. ఈ మూవీని ఎంత వరకు కలెక్షన్ చేసింది అంటే 200-350 కోట్ల వరకు కలెక్షన్ చేసిందని వచ్చిన న్యూస్ అన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే 'అత్తారింటికి దారేది'. ఈ మూవీ మన పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' గారి కెరియర్‌లోని వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఎంత వసూలు ఎప్పుడొచ్చిందంటే ఈ మూవీ 2013లో వచ్చింది. అదే విధంగా ఈ మూవీ ఎంత వసూలు చేసింది అంటే 187 కోట్లు. 187 కోట్లు అయితే వరల్డ్ వైడ్ వసూలు చేసిందన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'సరిలేరు నీకెవ్వరు'. 'సరిలేరు నీకెవ్వరు' గూడా
ఈ మూవీ 2020లో వచ్చింది. ఓకే. 2020లో వచ్చింది. అదే విధంగా 180 క్రోర్స్. ఈ మూవీ 180 క్రోర్స్ కలెక్షన్ చేసింది భయ్యా. 180,00,00,000 వరకు. ఆ తర్వాత చూసుకుంటే 'సర్కారు వారి పాట.' ఈ మూవీ గూడా 2022లో వచ్చింది. ఈ మూవీ గూడా 180,00,00,000 అయితే వసూలు చేసిందనమాట. తర్వాత చూసుకుంటే 'గుంటూరు కారం.' 'గుంటూరు కారం' 2024లో వచ్చింది బ్రో. ఈ మూవీ కలెక్షన్ వరల్డ్ వైడ్ ఎంత గ్రోస్ కలెక్షన్ చేసిందంటే 171.50 అయితే వసూలు చేసుకుంది. ఆ తర్వాత చూసుకుంటే 'భరత్ అనే నేను.' 'భరత్ అనే నేను' ఎప్పుడు వచ్చిందంటే 2018లో వచ్చింది. ఈ మూవీ 149.5 కోట్లనైతే వసూలు చేసుకుంది భయ్యా. ఇప్పుడు చూసుకున్నట్లయితే మోస్ట్ ఎక్కువగా ఎక్కువ కలెక్షన్ చేసిన సినిమాలు, ఎక్కువ వసూలు చేసిన హీరోలు ఎవరైనా ఉన్నారంటే మొదట 'బాహుబలి' మన 'ప్రభాస్' అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మన 'మహేష్ బాబు' గారు. మన 'మహేష్' అన్న కూడా చాలా ఇదిలో ఉంటారండి. ఇప్పుడు చూసుకో ఈ ఈ మూవీ లిస్ట్‌లోనైతే టాప్ 4లోనైతే మన 'మహేష్ బాబు' గారు ఉన్నారు. అదే విధంగా మన మన 'ప్రభాస్' గారి మూవీస్ ఒక 2, 3 ఉన్నా సరే అది బాగా వసూలు చేసాయన్నమాట. అర్థమవుతుందా? మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సరే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నాకు సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్ ఇంకా మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికైతే నేను ప్రయత్నిస్తానన్నమాట. థాంక్ యూ.